హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి కాన్సెంట్రిక్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. గ్రూప్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. పాక్రమ్ మేనేజ్మెంట్ అనేది చేయాలన్నమాట. గ్రేటర్ నాసిక్ ఏరియా అనమాట. ఈ యొక్క కంపెనీ అనేది గ్రేటర్ నాసిక్ ఏరియాలో ఉంటుంది. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలో వీడియో అండ్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలో వీడియో అండ్ వరకు చూస్తే అర్థమవుతుంది అనమాట. సో మనకైతే నేలవేణి అంజూరి గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో ఇంకా ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగ షేర్స్కి వచ్చేసరికి గ్రూప్ మేనేజర్, పాక్రమ్ మేనేజ్మెంట్. ఉద్యోగ వివరణ వచ్చేసరికి మేము కాన్సెంట్రిక్స్ తెలివైన పరివర్తన భాగస్వామి పరిష్కారం, కేంద్రీకృత సాంకేతికత ఆధారిత, మేధస్సు ఆధారిత ప్రపంచంలోని అత్యుత్తమ బ్రాండ్లను నేడు మరియు భవిష్యత్తులో శక్తివంతం చేసే ప్రపంచ సాంకేతికత మరియు సేవల నాయకుడిగా మిమ్మల్ని అయితే ఎన్నుకుంటాము. అలాగే మేము పరిష్కార కేంద్రీకృత సాంకేతికత ఆధారిత, మేధస్సు ఆధారిత, ప్రత్యేకమైన డేటా మరియు అంతర్దృష్టులను, లోతైన పరిశ్రమ నైపుణ్యం మరియు అధునాతన సాంకేతిక పరిష్కారాలతో పనిచేసే ప్రపంచానికి శక్తినిచ్చే తెలివైన పరివర్తన భాగస్వామిగా ఎన్నుకుంటారనమాట. కంపెనీలు పనిచేయడానికి, సంభాషించడానికి మరియు లావాదేవీలు చేయడానికి రిఫరెన్స్గా సరళంగా మారడానికి మేము సహాయం చేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మేము 70 కంటే ఎక్కువ దేశాల్లో కొత్త గేమ్ చేంజింగ్గా కెరీర్ను రూపొందిస్తున్నాము, ఉత్తమ పెట్టుబడిని ఆకర్షిస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. కాన్సెంట్రిక్స్ ఉత్తేరిక బృందం కాన్సెంట్రిక్స్ కంటే ఎక్కువ దేశాల్లో ఇదైతే ప్రావీణ్యం కలిగి ఉంది. డేటా మరియు సాంకేతిక సేవల వెనుక చోదక శక్తి అనేది లభిస్తుంది. సాంకేతిక ఆధారిత మరియు మేధస్సు ఆధారిత అనుభవాల ద్వారా విలువలను కనుగొని అన్లాక్ చేయడానికి మేము ప్రపంచ స్థాయి డిజిటల్ ఇంజనీరింగ్, సృజనాత్మక మరియు మానవ ప్రవర్తన యొక్క లోతైన అవగాహనను కనుగొని అన్లాక్ చేయడానికి మేము ప్రపంచ స్థాయి డిజిటల్ ఇంజనీరింగ్, సృజనాత్మక మరియు పరివర్తన లోతైన అవగాహనను, టెక్నాలజీని, లీడింగ్ టెక్నాలజీని, అంతర్దృష్టులను, అలాగే అన్ని రకాలుగా కాంట్రాక్ట్ సెంటర్ విశ్లేషణను అందిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు, మీకు కీలక బాధ్యతలు అనేసి కిందన ఇవ్వడం జరిగింది. అవి చూసుకుంటే పాక్రమ్ లీడర్షిప్ అనేది మీ యొక్క బాధ్యత అనమాట. అలాగే ఆ స్టేక్ హోల్డర్ నిర్వహణ అనేది కూడా మీరే చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ సమన్వయం అనేది కూడా మీరు చేయాల్సి ఉంటుంది. రిస్క్ అండ్ ఇష్యూ మేనేజ్మెంట్ పాక్రమ్ కూడా మీరే అది క్రియేట్ చేసి మీరైతే కరెక్ట్గా చూసుకునే విధంగా ఉండాలి. అలాగే వనరుల నిర్వహణ అంటే పాక్రమ్లో కార్యకలాపాల్లో సరైన వినియోగాన్ని నిర్ధారిస్తూ వనరులను సమర్థవంతంగా కేటాయించడం అనేది చేయాలి. అలాగే నిర్వహించడం అనేది కూడా చేయాలి. రిపోర్టింగ్ అనేసి అండ్ డాక్యుమెంటేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అన్ని స్థాయిల్లోనూ వాటాదారులకు పాక్రమ్ పురోగతి, నష్టాలు, సమస్యలు మరియు మార్పులతో సహా క్రమం తప్పకుండా నివేదికలను అందించే విధంగా ఉండాలి. తాజా డాక్యుమెంటేషన్ కూడా మరియు సమ్మతి రికార్డులను నిర్వహించే విధంంగా ఉండాలన్నమాట. నాణ్యత హామీ అనేసి ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అంటే ఆప్టిమైజేషన్ దృష్టి సారించి ఐటీ డెలివరీలు సంస్థాగత ప్రమాణాలను మరియు ఉత్తమ పద్ధతులను అనుగుణంగా ఉన్నాయో లేవో అనేది నిర్ధారించుకోవాలి. మార్పు నిర్వహణ అనమాట. మార్పు నిర్వహణ ప్రయత్నాలకు నాయకత్వం వహించండి. మరి పరివర్తనలకు సజావుగా జరిగేలా మరియు కార్యకలాపాలకు కనీస అంతరాయం ఉండేలా చూసుకునే విధంగా ఉండాలన్నమాట.
నైపుణ్యాలు అర్హతలు చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీకైతే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్ డిగ్రీ ఉంటే ఒక ప్లస్ అని ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ లేదా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో నిరూపితమైన అనుభవం అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. సాధారణంగా 7 సంవత్సరాలు ప్లస్ అనేది ఉండాలి. ప్రాధాన్యంగా ఐటీ టెక్నాలజీ లేదా సంబంధిత రంగాల్లో మీకైతే నైపుణ్యం ఉండాలి. ఐటీ వ్యవస్థలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఉండాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై బలమైన అవగాహన అనేది ఉండాలి. క్రాస్ ఫంక్షనల్ జట్టులు నిర్వహించడంలో అనుభవంతో పెద్ద సంక్లిష్టమైన ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలు నిర్వహించే సామర్థ్యాన్ని ప్రదర్శించారనమాట. ప్రాజెక్ట్ నిర్వహణ పద్ధతుల్లో నైపుణ్యం ఉండాలి. అంటే ఏజేలు, వాటర్ ఫాల్ లేదా హైబ్రిడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అద్భుతమైన కమ్యూనికేషన్, చర్చలు మరియు ప్రదర్శన నైపుణ్యాలు అనేవి ఉండాలి. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ సాధనాల్లో ఉదాహరణ జేరా, మైక్రోసాఫ్ట్, అలాగే ప్రాజెక్ట్ ఆసనం ఇలాంటి మొదలైన ప్రావీణ్యం కలిగి ఉండాలన్నమాట. సంక్లిష్ట సవాళ్ళను నావిగేట్ చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. అలాగే పిఎంపి అలాగే పీజీఎంపి అనేది మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్లను ఉంటే మంచిదన్నమాట. అలాగే ఇష్టపడే అర్హతలు ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ లేదా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లో అనుభవం అనేది అవసరం. ఐటీఐఎల్, సెక్యూర్ లేదా ఇతర సంబంధిత ఫ్రేమ్వర్క్లు పరిజ్ఞానం అనేది అవసరం. వేగవంతమైన ప్రపంచ వాతావరణంలో పనిచేసే అనుభవం అనేది ఒక ప్లస్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కాన్సెప్ట్స్లో ఎలా జాయిన్ అవ్వాలి ఇదంతా కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.